ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 41 అధ్యాయం 13 వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. బైబిల్‌లో 365 సార్లు భయపడకుము అనే పదం ఉన్నట్లుగా బైబిల్ పండితులు చెప్తా ఉంటారు కదండీ! అంటే ప్రతి రోజు కూడా మీకున్న భయాలు, మీకేదైతే ధైర్యం కోల్పోయే పరిస్థితులున్నాయో, దేన్ని చూసైతే భయపడతా ఉన్నారో దేవుడు భయపడొద్దు అని ప్రతి రోజు కూడా గుర్తు చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటూ ఉన్నాడు. అంటే దానర్థము నాకు తెలిసిన ఒక అర్థం చెప్తాను. ఎక్కువగా పని చేయాలంటే, బరువైన పనులు చేయాలంటే కుడి చేయి ముందొస్తది కదండీ! ఒక 50 కిలోల బస్తా లేకపోతే ఒక 25 కిలోల బస్తా పట్టుకోవాలంటే కుడి చేత్తో ఎక్కువగా పట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఒక వాటర్ బకెట్ ఏదైనా బరువైంది తీసుకోవాలంటే కుడి చేత్తో తీసుకుంటారు కదా! అంటే కుడి చెయ్యి చెప్పకనే ఏం చెప్తుందంటే బాధ్యతల గురించి చెప్తుంది. బరువు గురించి మాట్లాడుతా ఉంది. అనేకమైన సార్లు బాధ్యతలు, బరువుల గురించి బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఈ పలానా బాధ్యత ఉంది. ఏం చేయాలి? పలానా పరిస్థితి ఉంది. ఈ బాధ్యత ఎలా నిర్వర్తించాలి? ఈ బరువు, ఈ భారం నా మీద ఉంచబడింది. ఏం చేయాలి? వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు కుడి చేతిని దేవుడు పట్టుకుంటున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. మీ బాధ్యతలు, మీ బరువులు దేవుడు మోస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు ఎవరు వాగ్దానం చేస్తున్నారంటే నీ దేవుడైన యెహోవా. యేసయ్య నిజంగా నీ దేవుడుగా ఉన్నాడా? నిజంగా నీ సృష్టికర్తగా ఉన్నాడా? ఈరోజు నీ దేవుడుగా యేసయ్య ఉంటే, నీ దేవుడుగా ఆయనను నువ్వు చేసుకొనుంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంకా ఆయన నీ దేవుడు కాదేమో! ఒకవేళ ఇంకా ఆయన నీ యేసయ్య కాదేమో! ఒకవేళ ఇంకా ఆయనను నువ్వు స్వంత రక్షకునిగా అంగీకరించలేదేమో ఒకసారి ఆలోచించాలి. నీ దేవుడైన యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. ఫలానా వ్యక్తి దేవుడు కాదు. ఆయన నీ దేవుడు. మనం చాలా సార్లు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్లేస్‌లో మన పేరు పెట్టుకుంటే ఆయన మన దేవుడు. మన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మన మనిషి మనకు వాగ్దానం చేస్తే ఎంతో దృఢ నిశ్చయతతో ఉంటాం కదా! నా మనిషి నాకు వాగ్దానం చేశాడు. అది నెరవేరుస్తాడు ఖచ్చితంగా. అది ఎలాంటిదైనా ఎంత కష్టమైన పరిస్థితి అయినా నెరవేరుస్తాడు. అలాగే ఇక్కడ కూడా నీ దేవుడు, నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే భయపడొద్దు. నీ కుడి చేతిని నేను పట్టుకుంటాను. కాబట్టి ఆయన అభయం ఇస్తే మనము చింతించాల్సిన అవసరం లేదు. మన ప్రతి పరిస్థితి ఆయన చూసుకుంటాడు. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.